అండి, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం వచ్చేసింది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? పాత వీడియోకి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండి. ఈ వీడియోలో నేను చాలా విశేషాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను, వాళ్ళ బ్యాక్ టు స్కూల్ వ్లాగ్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో. సో వీడియో ఎండింగ్ వరకు అయితే చూడటం మర్చిపోకండి. Amma's putting a bag on Akka. Ma, say something. I wish brush unte brush తో పెట్టేదాన్ని అక్క ఫేస్ కి. Ma, say something. You can use shrink. ఈ ప్యాక్ లో నేను మిల్క్, రైస్ ఫ్లోర్, టర్మరిక్ అండ్ నా దగ్గర ఉన్న హెర్బల్ సున్నిపిండి పౌడర్ని కూడా మిక్స్ చేసి అప్లై చేశాను. ఫ్రెష్గా వీళ్ళిద్దరికి స్కూల్కి ఓరియంటేషన్కి వెళ్ళబోతున్నాం అండి, స్కూల్కి. సో వెళ్ళే ముందు అనమాట. ఇది బాగా ట్యాన్ అయిపోయాం మేము అసలు యూఎస్లో. సరిగ్గా స్కిన్ కేర్ మీద దృష్టే పెట్టలేదు. సో ముందు ఇండియా రాగానే ఫస్ట్ థింగ్ చేసింది అదనమాట. Hello everyone. Welcome to our channel. ఈ రోజు స్కూల్ చుట్టానికి we are going first day of school. We came back from America holidays. ఏ గ్రేడ్ నువ్వు? I'm in PP2 now. నువ్వు? 4. వావ్, హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారా? Yep, and there's still one more holiday. We went to California, Raleigh, Boston, Texas. we went to so many places, but now we're going to school to get to meet all our new friends. ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ ద స్కూల్? Yes! నువ్వు Me too. ఎక్సైటెడా? దా. Let's get into the video. No seat belts. Finally, no car seat. And no seat belts. I'm wearing a seat belt. అదేంటి అమెరికాలో అలవాటు అయిపోయి సీట్ బెల్ట్ వేసుకుంటున్నావా? Really nervous, but I'm mostly excited, but mostly nervous. I'm so excited. టీచర్ని I can't wait to meet my new friends and my teacher. పిల్లలు ఇంత ఎక్సైటెడ్గా ఉండటానికి ఒకటి వాళ్ళ టీచర్స్ని కలుస్తారని, సెకండ్ ఏంటంటే వాళ్ళు కొత్త క్యాంపస్కి వెళ్ళారు. సేమ్ స్కూలే కానీ ఇంకొక క్యాంపస్ అనమాట. నాకు వచ్చే బోల్డ్ అని మెసేజెస్ ప్రతి వీడియో కింద, మీరు కిడ్స్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ చేశారు, వాళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నారు, తప్పు డెసిషన్ తీసుకున్నారు. ఓ మై గాడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా స్కూల్స్ చాలా బాగున్నాయండి ఇప్పుడు, అందులో డౌటే లేదు. ఉన్నట్లో ఒక మంచి స్కూల్ని సెలెక్ట్ చేశాను. ఇంకొక విషయం ఏంటంటే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అనేది ముందు ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళ పర్సనాలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో దాని గురించి నేను ఎప్పుడూ అంత స్ట్రెస్ అవ్వలేదు. కిడ్స్ అయితే స్కూల్ని చూసుకుని, క్యాంపస్ని చూసుకుని, టీచర్స్ని కలిసి, వాళ్ళ బుక్స్ చూసి చాలా ఎక్సైట్ అయ్యారు. బాగా అనిపించింది. అండ్ సరే మంచి రోజు కదా, స్కూల్కి కూడా వెళ్ళామని అక్కడి నుంచి నేనైతే వాళ్ళిద్దరిని టెంపుల్కి తీసుకుని వెళ్ళాను. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపించింది అనమాట, వెళ్ళే దారిలో అక్కడికి వెళ్ళాము. పిల్లలకైతే డెఫినెట్గా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయండి. బికాస్ రకరకాల జనాలు ఉంటారు, పర్సనాలిటీస్ ఉంటారు, బుల్లీ చేస్తారు, లేకపోతే బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తారు. అదంతా నేర్చుకుంటున్నారు అనమాట. ఎవ్రీడే కూర్చుని వాళ్ళిద్దరితోటి మాట్లాడుతూ ఉంటాను, అన్నీ చెప్పమని చెప్తాను అనమాట. స్లోగా స్ట్రీట్ స్మార్ట్ అవుతారు, వాళ్ళు తెలుసుకుంటారు అని అయితే నాకు అనిపిస్తుంది. టెంపుల్ నుంచి మేమైతే అప్పు లైబ్రరీ వాళ్ళది కొత్త లైబ్రరీ లాంచ్ చేశారు. సో అది చూడటానికి కూడా కిడ్స్ వేర్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. బుక్స్ తెచ్చుకుందామని చెప్పేసి అయితే మేము వాళ్ళ కొత్త లొకేషన్కి వచ్చాము. మా ఇంటికి కొంచెం దగ్గర అవుతుంది అనుకున్నాను, కానీ దూరమే. సేమ్ పాత లైబ్రరీయే, ఇంకొంచెం పక్కకైతే కట్టారనమాట. కానీ చాలా బాగుంది. ఎవ్రీ సాటర్డేనో సండేనో వాళ్ళకి రకరకాల స్టోరీ టెల్లింగ్ షోస్ కూడా అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసారా ఈ స్పేస్లో అనమాట. నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే వీళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది బుక్స్ నుంచి స్టార్ట్ అయింది అండ్ టీవీలో మంచి షోస్ చూస్తారు కాబట్టి అక్కడి నుంచి వచ్చింది అనేది నాకు అనిపిస్తుంది. బికాస్ గణేష్ లేకుండా నేను సొంతంగా ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఈసారైనా గణేష్ ఉంటాడు అనుకున్నాను ఇలా ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు, అది కానీ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. కానీ చేయగలిగానంటే వీళ్ళు నా మాట వింటారు అనమాట. పిల్లలు ఇష్ట శ్రేణిక బాగా కోఆపరేట్ చేస్తారు. సో బుక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీరు హైదరాబాద్ వస్తున్నారు అంటే హ్యాపీగా మెంబర్షిప్ తీసుకోండి. ఇదే లైబ్రరీ అని నేను చెప్పట్లేదు, ఏ లైబ్రరీ ఉంటే ఆ లైబ్రరీలో తీసుకోండి. వీళ్ళ దగ్గర అయితే రెంటెడ్ టాయ్స్ ఉన్నాయి అండ్ వేరే కూడా చాలా ఉన్నాయి. బుక్ సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఈ బుక్స్ చదవచ్చు అని కూడా తిని ఇప్పుడు లేటెస్ట్గా స్టార్ట్ చేసింది. ఫర్ విచ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. బికాజ్ మనకు అర్థం కాదు కదా ఏ బుక్స్ చదవాలో. నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మనం ఫాలో అయిపోతే మనకు కూడా ఈజీ అవుతుంది. సో డీటెయిల్స్ ఆర్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, చెక్ చేయండి. ఆ తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాను.
మమ్మీ ఏమో ఇక్కడ పిల్లలకి సమ్మర్కి అని చెప్పేసి కొన్ని ఫ్రాక్స్ కొనుంచిందంట. వెళ్ళిన తర్వాత చూడండి ఈ ఫ్రాక్స్ కొన్నాను ఇద్దరికి అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ సింపుల్ ఫ్రాక్స్. ఇది మళ్ళీ డిఫరెంట్ కట్, కొంచెం కాస్ట్లీ. అబ్బా ఎంత బ్యూటిఫుల్. ఎవరికిది? శ్రీనికాక ఇస్తాక? శ్రీనికాకి దొరికింది ఒకటే దీంట్లో. ఫ్యాబ్ ఇండియాలోనా? ఫ్యాబ్ ఇండియా. ఎంత శ్రీనికాదే ఇక్కడ కుట్టించొచ్చని ఇక్కడ సరిపోతుంది యోకుదని. థ్యాంక్ యూ ఫర్ ద ఫ్రాక్స్, బ్యూటిఫుల్. మమ్మీ చూడండి మంచిగా రెడీ అయిపోయింది. ఎక్కడికి మమ్మీ? అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళకి కొంచెం హెల్ప్ కావాలి, సో ఒక 4-5 days ఉండొద్దామని వధువు కొంత సెట్ చేసి వెళ్తున్నాను. మమ్మీ టైం అయిపోయింది వెళ్ళటానికి. మమ్మీ మేము అమెరికా వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను, మే అంతా ఇక్కడే ఉన్నాను. జూన్లో 20 days పుట్టపర్తి వెళ్ళాం, ఎందుకంటే మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుంది కదా మధు టికెట్స్ 20 days రానుంది. సో అందుకని చెప్పేసి, లేకపోతే ఏప్రిల్లో ఉండి మేలో వెళ్దాం అనుకున్నాం. సరే మే ఎండలు అంత గమ్మున వెళ్ళాం పుట్టపర్తి. సో జూన్లో వెళ్ళి 20 days ఉండి వచ్చాం. మా మమ్మీ అయితే అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత అత్తయ్య మామయ్య వచ్చారు. అత్తయ్య అసలు ఎప్పుడో కానీ ఉండటానికి రారనమాట. ఆ రోజు నైట్ మాతోనే ఉన్నారు. ఎందుకు అనేది వీడియో ఎండింగ్లో ఒక ఎక్సైటింగ్ థింగ్ అదైతే చెప్తాను, మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఏంటి వద్దంటున్నావేంటి? Too hot? నా లేజర్ అపాయింట్మెంట్ కంప్లీట్ చేసి వచ్చేయాలి. 2.5 months గ్యాప్ వచ్చేసింది. ఇది వాయించేస్తుంది. లుక్ అట్ దిస్. ఇది ఎంతమంది దగ్గర ఉంది? మాధవి కృష్ణ ఇచ్చింది మాకు. ఎంత టూ మచ్ ఉంటుందంటే ప్లే చేస్తుంది. Let's try banging it into the wall. అలా రివర్స్ వచ్చేస్తుంది అనమాట. This white thing is to make sure that it doesn't get broken. అప్పటికి నాకు ఇంకా జెట్ లాగ్ కూడా తిరగలేదు. అండ్ రాంగ్ టైం సెలెక్ట్ చేసుకుని ఇంట్లో నుంచి బయటపడ్డాను. ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అనమాట. కళ్ళు తిరగటం ఆపలేదు. ఇంకా కళ్ళు తిరగటం అనేది చాలా నార్మల్ అంట. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ ఎవరైతే వచ్చారో తను చాలా దూరం నుంచి హవీస్పేట్ నుంచి ఇక్కడికి వస్తుందంట, జూబ్లీ హిల్స్. అండ్ తనకి కూడా ఎవ్రీ టైం వచ్చిన తర్వాత ఎంతసేపు డిజీగా ఉంటుందో అని అంటుందన్నమాట. సో అదర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రాఫిక్. అందుకనే నేను దూరంగా ఎక్కడికి ట్రావెల్ చేయట్లేదు. కానీ స్కిన్ ల్యాబ్ ఏంటంటే అలవాటు, యూ కెన్ కమ్, అలవాటు అయిపోయింది. సో మళ్ళీ కొత్త దానికి నాకు వెళ్ళాలనిపించట్లేదు. అందుకని ఇదివరకు ఒకసారి ఐ గాట్ మై ఫేషియల్ డన్ హియర్. సో ఇప్పుడు మళ్ళీ ఫేషియల్ చేసుకుంటున్నాను. చాలా బాగా చేస్తున్నాను అమ్మాయి. యూ విల్ బి డూయింగ్ మై ఫేషియల్? ఓకే, యా, ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా నాకు మోషన్ సిక్నెస్ చాలా ఎక్కువ అనమాట. అందుకని వెళ్ళగానే ముందు ఒక కప్పు కాఫీ తాగుతాను. బస్సెస్లో ప్రయాణం చేయాలన్నా, ఘాట్ రోడ్లో ఓవర్గా ట్రాఫిక్ ఉన్నప్పుడు నాకు బాగా కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి అనమాట. నాజియాగా ఫీల్ అవుతాను. సో ఫస్ట్ అయితే కాఫీ తాగేసి, వాళ్ళు నా మొహం చూసి వెళ్ళగానే చెప్పింది, యాక్చువల్గా లేజర్కి వెళ్ళా కానీ ఫేషియల్ చేయించుకో అన్నారు. ఎందుకంటే స్కిన్ ఎంత పిగ్మెంట్ అయిందంటే, పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్ అండ్ ట్యాన్. వీళ్ళే కాదు, చూసిన ప్రతి ఒక్కళ్ళు, నేను యూఎస్ నుంచి ఇండియా రాగానే ఎవ్రీబడి వాస్ లైక్, ఏంటి మొహం ఎందుకు అలా అయిపోయింది, 2 shades డార్క్ అయిపోయాను అనమాట. సో ఫస్ట్ అయితే ఒక మంచి ఫేషియల్ చేయించుకుందాము, ఆ తర్వాత ఐ కెన్ గో టు లేజర్ అని అయితే డిసైడ్ అయ్యాను. అండ్ దిస్ ఇస్ నాట్ అబౌట్ ఫేస్ బ్రైట్నింగ్, హైరలానిక్ యాసిడ్ తోటి చేసిన ఫేషియల్ అనమాట. చాలా బాగా పనిచేసింది నా స్కిన్కి. లాస్ట్ టైం ఐ గాట్ ఆక్సిబ్లాస్ట్ ఫేషియల్ డన్. 6 to 7 step ప్రాసెస్ ఇది. ఇట్ వాస్ అమేజింగ్. అది అయిన 1 weekకి మళ్ళీ ఐ వెంట్ ఫర్ మై లేజర్ సెషన్. దిస్ వన్ ఇస్ 6th or 7th లేజర్ సెషన్. 2.5 months 3 months గ్యాప్ వచ్చేసింది. అయినా సరే హెయిర్ గ్రోత్ ఏమైతే ఉందో అస్సలు ఎక్కువ లేదు, చాలా బాగా తగ్గింది. See the upper lip and this area, it has started improving. I did not do anything here or here. Otherwise I used to do complete patch. On the lip also you are having now at the margin, not on the surface. That's why I didn't ask you to do right, because it stretches your lip this much. So I don't need to do that. It has improved drastically. Okay. And the thickness also has improved very much. Okay. నేను కొంచెం వరీ అయ్యాను ఎక్కువ గ్యాప్ వచ్చేసిందని, బట్ నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని అయితే డాక్టర్ చెప్పారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేజర్ కానీ ఆర్ ఎనీ ట్రీట్మెంట్ డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయండి, నెంబర్ ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ ట్రీట్మెంట్ స్పెసిఫిక్ ఏదైనా మీకు గోల్స్ ఉంటే స్వయంగా వెళ్ళి కన్సల్టేషన్కి వెళ్ళండి, వాళ్ళే సజెస్ట్ చేస్తారు. డిపెండింగ్ అపాన్ యువర్ స్కిన్ టెక్స్చర్, యువర్ గోల్స్ అండ్ ద ఏరియా యూ వాంట్, దాన్ని బట్టి ప్రైజింగ్ అయితే ఉంటుంది. సో యా గైస్, స్కిన్ ల్యాబ్ డీటెయిల్స్ మీకైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, గో అండ్ చెక్అవుట్.
అది అయిపోయిన తర్వాత పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది అనగా ముందు రోజు వాళ్ళనైతే ఇన్సైడ్ అవుట్ మూవీకి తీసుకుని వెళ్ళాను. అత్తయ్య కూడా జాయిన్ అయ్యారు. ఎంత అమేజింగ్ మూవీ తెలుసా అండి ఇది. ఇట్స్ ఆల్ అబౌట్ ఫీలింగ్స్. ఇది ఇప్పుడు Frozen 2ని కూడా బీట్ చేస్తాను తెలుసా ఈ మూవీ. అంత బాగుంది. మీ పిల్లలకి ఇంకా చూపించకపోతే ఇలాంటి మంచి మూవీస్కి తప్పనిసరిగా అయితే తీసుకుని వెళ్ళండి. ఈ మూవీలో ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ గురించి, ఫీలింగ్స్ గురించి ఉంటుందన్నమాట. యాంగర్, లవ్, డిసప్పాయింట్మెంట్, యాంగ్జైటీ, ఆల్ ఆఫ్ దట్ చాలా బాగా కవర్ చేస్తారు. సో అత్తయ్యకి చెప్పాను కదా మాతో ఉంటున్నారని ఒకరోజు. సో అత్తయ్య ఎవ్రీడే ఈ ప్రేయర్ చేస్తారనమాట. ఎందుకంటే రీసెంట్గా అత్తయ్యకు ఒక స్కిన్ ఎలర్జీ లాగా వచ్చిందనమాట. సో షీ బిలీవ్స్ దాట్ ఇది చదివితే అది పోతుంది అని. ఏమి రోగాలు రాదు, ఏమీ రాదన్నమాట. ఏమి రోగాలు ఏమంటారు దీన్ని మళ్ళీ చెప్పండి. కదా వేల్ మారల్, వేలు మారల్ సుబ్రహ్మణ్య స్వామిది. సుబ్రహ్మణ్య స్వామి. తిరుత్తడి మురుక అది అయిపోయిన తర్వాత బుక్స్కి అయితే ఇక్కడ మేము కవర్స్ వేస్తున్నాము. ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే ఇషితాకి చాలా ఎక్కువ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, నోట్ బుక్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ ఏమైతే ఉన్నాయో రోజు ఇంటికి పంపించరు, కానీ తనకి ఎవ్రీడే బాగానే హోంవర్క్ ఉంటుంది ఇషిత. మేము తనని మొన్న నేను సమ్మర్ హాలిడేస్కి ముందు చెప్పాను కదా కేంబ్రిడ్జ్ కరికులంకి మార్చాము అని. సో ఎందుకంటే అగైన్ అండి మార్చే ఉద్దేశం మాకు ముందు వీ నెవర్ హ్యాడ్. సిబిఎస్ఈ కంటిన్యూ చేద్దాం, 6th grade తర్వాత డిసైడ్ అవుదాం అనుకున్నాను. కానీ సిబిఎస్ఈ కరికులం ఏమైతే ఉందో ఆ క్యాంపస్ మార్చేసారు స్కూలు. అది బాగా దూరం అవుతుంది పిల్లలకి. నాకు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే సిలబస్ కంటే ఎక్కువ వాళ్ళు దగ్గరగా ఉండాలి, అంత ఎక్కువ బస్సులో ప్రయాణం చేయకూడదని చెప్పేసి కేంబ్రిడ్జ్కి అయితే మార్చాను. ఈ స్కూల్లో కేంబ్రిడ్జ్ అన్న సిబిఎస్ అన్న రెండూ కూడా సమానంగా ఉంటాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద స్కూల్ అండి అండ్ ద ఏజ్ ఆఫ్ యువర్ చైల్డ్. సో మీకు పర్సనల్ కన్సల్టేషన్ కావాలంటే నాకు డెఫినెట్గా కాల్ బుక్ చేసుకొని నాతోటి నేను మాట్లాడతాను. కానీ సోషల్ మీడియాలో నేను ఎంతకంటే ఎక్కువ డీటెయిల్స్ అయితే షేర్ చేయలేను. మా వెరీ క్లోజ్ ఫ్రెండ్ డాటర్ కూడా సేమ్ క్లాస్ అనమాట, సేమ్ స్కూల్. దట్ ఈస్ అనదర్ రీజన్. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఇండియా వచ్చిన తర్వాత నేను చేసిన ఫస్ట్ థింగ్ వీళ్ళకి ఒక మంచి స్కెడ్యూల్లో పెట్టాను అనమాట. ఒకటైతే అర్థమైంది, పిల్లలు పెద్ద అయ్యే కొద్ది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ ముందు ముందు ఒక మంచి రొటీన్ షేర్ చేసుకుంటాను. గుడ్ గర్ల్, గెట్ అప్, యు హావ్ టు గో టు స్కూల్ టుడే. రెడీ ఇషిత, గెట్ అప్. You're gonna go in Akka's bus ఈరోజు నుంచి తెలుసా మరి హ్యాపీ కదా, అది హ్యాపీ న్యూస్ కదా. కమ్ లెగ్ పెయినా, లెగ్ నొక్కుతుందా. ఫస్ట్ డే ఏమైందంటే కొత్త స్కూల్లో ఇద్దరిని డిఫరెంట్ బస్సులో పెట్టారు. ఇంకా నాకు అక్కడ ఎంత కన్ఫ్యూజన్ అయిందంటే, ఎంత పెయిన్ అంటే, ఈ శ్రీనికేమో ఒక పక్క నుంచి అక్కతో వెళ్ళట్లేదని బాధ, అండ్ ఒకరి బస్సు ఇంకొకరి బస్కి టైం డిఫరెన్స్ కూడా చాలా తక్కువ. ఫస్ట్ డే అయితే బస్ కూడా మిస్ అయిపోయింది శ్రీనిక. నేను హడావిడిగా లాస్ట్ మినిట్లో ఆటో బుక్ చేసుకుని వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను. అసలు ఎంత క్రేజీ అయిందో. ఆ తర్వాత 1 week తర్వాత మొత్తం ఒక మేనేజ్మెంట్కి ఒక పెద్ద లెటర్ పెట్టి మా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకే బస్సులో వెళ్ళాలని మేము ఈ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నామండి అని చాలా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడైతే ఇద్దరు ఒకటే స్కూల్లో వెళ్తారు. స్టార్టింగ్ ఫస్ట్ డే సెకండ్ డే నేను అసలు వ్లాగ్ చేయలేకపోయాను అనమాట. తర్వాత అయితే చేశాను వ్లాగ్. ఆల్ రెడీ. చిన్న బ్యాగ్ వేసుకుని వేసుకోలేదు. ఆ రోజు వ్లాగ్ చేయటానికి అత్తయ్య ఆ రోజు మా దగ్గర పడుకోవడానికి ఇదన్నమాట మెయిన్ రీజన్. మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా, మా కొత్త ఫ్లాట్లో అత్తయ్య ఆ రోజు మంచి రోజు, ఆ రోజు చెయ్యాలి, ఏదో వస్తుందంటండి, అది రాకముందు చెయ్యాలి అని చెప్పేసి ఒక్కసారి కొత్త ఇంట్లోకి వెళ్దాం అన్నారు. ఇంతకీ కొత్త ఇల్లు అంటే మేము కొనుక్కున్న ఇల్లా లేకపోతే రెంట్కుంటున్న ఇల్లా? ఇంత ఫాస్ట్గా అసలు ఇల్లు ఎలా దొరికింది, పాలు పొంగిచ్చటం ఏంటి, గణేష్ వచ్చాడా లేదా అన్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నా నెక్స్ట్ వీడియోలో ఫుల్గా మా ఇల్లు సర్చ్, మేము ఎక్కడికి వెళ్ళి ఉండబోతున్నామో అవన్నీ కూడా మీతోటి నేను షేర్ చేసుకుంటాను. అన్నట్టు ఇంకొక ఇంపార్టెంట్ విషయము, ఈ సాటర్డే సండే 2 రోజులు కూడా మనకి పునర్విలో శ్రావణవాసం సందర్భంగా లైవ్ సేల్ కండక్ట్ చేస్తున్నాము. సాటర్డే అండ్ సండే మధ్యాహ్నం అరౌండ్ 12 o'clock అలా తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎప్పట్లాగే కింద అయితే లీవ్ ఏ కామెంట్. ఇట్లు మీ సహజ మాధురి. బై గైస్.